మామిడి రైతు మళ్ళీ మోసపోయాడు. గత ఏడాది దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి పంట దిగుబడులు అధికంగా వచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయిన విషయం తెలిసిందే. అది తెలిసి కూడా ఈ ఏడాది రైతు మళ్ళీ మామిడిని నమ్ముకొని నట్టేట మునిగాడు. ఎందుకంటే నిన్న ఏడాది పంట కోతలు పూర్తయిన తర్వాత ఈ ఏడాది ప్రారంభం నుండి దుక్కులు దున్ని ఎరువులు చల్లి మందులు పిచికారీ చేస్తూ మళ్ళీ మామిడిని నమ్ముకొని పంట నెల రాలకుండా 1, 2, 3, 4 సార్లు మందులు పిచికారీ చేసిన రైతులు కూడా ఉన్నారు. చివరికి మామిడిని నమ్ముకున్న రైతు ఈ ఏడాది కూడా కష్ట నష్టాల పాలయ్యి నట్టేట మునిగాడు. ఎందుకంటే గత ఏడాది అనుభవం ఉన్న ఈ ఏడాదైనా గడ్డన పడతాం, ఏదో విధంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి, గత ఏడాది చేసిన అప్పులు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో మామిడిని నమ్ముకొని రైతు ఈ ఏడాది కూడా కష్ట నష్టాల పాలయ్యాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా గుజ్జు పరిశ్రమల్లో ఒక్కో రోజు ఒక్కో ధర పలుకుతూ చివరికి ₹2, ₹2.5 ధరలతో ర్యాంపుల వద్ద అమ్ముకోలేక, అలాగే తోటల్లో ఉంచేస్తే పూర్తిగా కుళ్ళి నెల రాలితే అది చూడలేక రైతు ట్రాక్టర్ బాడుగులు భరిస్తూ కూలీలకు అధికంగా చెల్లిస్తూ పంట కోతలు మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం 4,000 రాయితీ అన్నా వస్తుందన్న ఉద్దేశంతో చివరికి ర్యాంపులకు గుజ్జు పరిశ్రమలకు తరలిచ్చేసి 2-3 రోజులు పడిగాపులు కాసి ఏదో విధంగా అమ్మేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రైతు మామిడిని నమ్మి మోసపోయాడు. ఇక మామిడిని నమ్ముకున్న చివరికి వ్యాపారులు కూడా కొందరు నట్టేట మునిగిపోయారు. ఎందుకంటే గత ఏడాది ఎటో లక్షలాది రూపాయలు నష్టపోయాం, ఈ ఏడాదైనా పెట్టుబడి పెట్టి గడ్డన పడితేలే అన్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఈ ఏడాది కూడా రైతును ముంచినట్టే మామిడి వ్యాపారిని కూడా మట్టి కరిపించింది. కొందరు మామిడి వ్యాపారస్తులు అయితే గత ఏడాది కష్ట నష్టాలు పాలయ్యి ఈ ఏడాది ఎటో ఒక విధంగా గట్టెక్కించాలన్న ఆలోచనతో లక్షలాది రూపాయలు వెచ్చించి మందులు పిచికారీలు చేస్తూ తోటలో పంట దిగుబడులు వస్తుంటే చూస్తూ ఆనందంతో ఈ ఏడాది ఆర్థికంగా బలపడట్లే అన్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా టేబుల్ రకాలు కూడా 30,000 పైబడి అమ్మకాలు కొనసాగించగా తీవ్రంగా కష్టాలు పాలయ్యి తోటల్లోనే పంటలు వదిలేశారు. చిత్తూరు జిల్లా పుల్తల మండలం కల్లూరు చెందిన ఒక వ్యాపారి దాదాపు కల్లూరు పరిసర ప్రాంతాల్లో 2,50,000కి ఒక మామిడి తోట ముందు నుండి ఒప్పందం చేసుకుని సగానికి సగం డబ్బులు చెల్లించి పంట కోతలు మొదలుపెట్టాడు. పంట కోతలు మొదలుపెట్టిన తర్వాత ఇచ్చిన డబ్బులు కూడా అతనికి గిట్టక కొద్ది రోజులు ఎదురు చూద్దాం, ధరలు వస్తాయి, అప్పుడు అమ్మి మిగతా సగం డబ్బులు ఇచ్చేస్తామని చెప్తూ చివరికి గిట్టుబాటు ధరలు రాక వేచి చూసి పంటని అలాగే వదిలేయడంతో రైతే చివరికి మిగిలిన పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకొని తనకు రావాల్సిన డబ్బులు జమ చేసుకున్నాడని ఆ వ్యాపారి వాపోతున్నాడు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మామిడిని నమ్ముకొని రైతే కాదు వ్యాపారి కూడా చాలా వరకు నట్టేట మునిగాడని పలువురు వాపోతున్నారు. ఇక మామిడిని నమ్ముకోవడం వృధా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం సీజన్ ప్రారంభంలో ఉండే టేబుల్ రకాల ధరలు కూడా చివరి వరకు కొనసాగక సగానికి సగం తగ్గిపోయి అలాగే ముగుస్తుందే తప్ప సంవత్సరం ఏమాత్రం గడ్డెక్కే పరిస్థితి మామిడి లేదని వారు తీవ్రంగా వాపోతున్నారు. ఇక వచ్చే ఏడాది కోసం ఎదురు చూసే బదులు మామిడిపై ఆశలు వదులుకుంటేనే మేలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కాపాడే దిక్కే లేదు. ఇక రాయితీ కోసం కొందరు రైతులైతే ఉన్న తోటల్లోని తోతాపూరి రకాన్ని కోతలు మొదలుపెట్టి ₹2 రాని ₹3 రాని ఇక గుజ్జు పరిశ్రమల ముందు కూడా పడిగాపులు కాసేది వేస్ట్ అనుకుని తమ దగ్గరలో ఉన్న ర్యాంపులకే అమ్ముకుంటున్నారు. ఇక మామిడి రైతుకి దేవుడే కాపాడాలి. దీనికి కాలమే సమాధానం చెబుతుంది.